ఏం వాలంటీర్ గారు ఎలా వచ్చారు? సరే ఎడ్యుకేషన్ సర్వే చేయమని పంపించారండి. ఓకే, దీనివల్ల మాకేమైనా ఇబ్బంది ఉండదు కదా? నెక్స్ట్ ట్యాక్స్లే అదే ట్యాక్స్ వేసేయడం రేషన్ కార్డు తీసేయడం అలాంటివి ఏమి ఉండవు కదా? అదేం కాదు సార్, మొన్న కూడా మీరు సర్వేకి ఇవ్వమంటే నాకేం సంబంధం లేదు, నాకేం స్కీమ్స్ వద్దని వెళ్ళమన్నారు. ఈ సర్వే ఏంటంటే మీకు తెలుసు కదా సార్, మన గవర్నమెంట్ అన్ని ఎడ్యుకేషన్ సైడ్ నాడు నేడు అని ఇలా చేస్తున్నారు కదా. సో అలా రిఫార్మ్స్ కోసం బేస్ లైన్ డేటా క్రియేట్ చేస్తున్నారండి. ఈ బేస్ లైన్ డేటాలో ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, లిటరసీ రేట్ ఏంటి, డ్రాప్ అవుట్స్ ఏంటి, డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉంటున్నాయి. ఓకే అండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉందా ఇలా సర్వే చేయడం వల్ల? అడ్వాంటేజ్ ఇదే సార్, మనం ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే డిస్కంటిన్యూ అయ్యారో మధ్యలో ఆ డిస్కంటిన్యూడ్ అయిన వాళ్ళకి డిస్టెన్స్ లో లెర్నింగ్ ఇవ్వటము, మీకే అంటే పర్సనల్ గా మీకే అడ్వాంటేజ్ కానీ లాస్ కానీ ఏమన్నా సార్, ఈ స్టేట్ మొత్తం డేటాను తీసుకొని ఏ టైప్ ఆఫ్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఎందువల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ అంబిషన్స్ ఎలా ఉన్నాయి, ఏం చదివారు ఏం చేద్దాం అనుకుంటున్నారు, సో స్కిల్ గ్యాప్ ఎక్కడ ఉంది, ఇదంతా అనాలిసిస్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ కి ప్లస్ కరికులం బిల్డ్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ పాలసీస్ సైడ్ కి వాడుకుంటాం కోసం డేటా చేస్తున్నారు సార్. ఇది పర్సనల్ గా ఏ ఫ్యామిలీ మెంబర్ కి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఇలాంటి మీదేదో వెల్ఫేర్ స్కీమ్స్ పోతాయి కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు సార్. అలాగే అడ్వాంటేజెస్ ఉంటే పర్లేదు, డిసడ్వాంటేజ్ లేకపోతే ఓకే. అది తీసుకోండి అయితే మరి మా ఫ్యామిలీ డీటెయిల్స్ అవి. సార్ యాక్చువల్ గా మొన్న మీ అబ్బాయికి రెండో కారు ఉందని మీరు యాడ్ చేయలేదు సార్, ఇప్పుడు మీ అబ్బాయిని కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ సర్వే వరకే సార్. ఓకే, దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కి ఏమి సంబంధం ఉండదు కదా? దీనికి 6 స్టెప్ వాలిడేషన్ కి కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆడిట్ కి కానీ దీనికి ఏం సంబంధం ఉండదు సార్. ఈ డేటా తీసుకుంటాం, ఎంతమంది ఏం చదివారు అనేది రిపోర్ట్ తయారు చేస్తారు అంతే సార్. ఓకే ఓకే, అలా అయితే ప్రాబ్లం లేదండి. ప్రసన్న మోహన్ రావు గారు మీ నాన్నగారే కదా సార్? అవునండి. ఏం చదివారండి ఆయన? ఆయన 10th వరకు చదివి ఆపేశారండి. 10th వరకు చదివి ఆపేశారు. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటాను సార్. అవును. మొబైల్ నెంబర్ ఏంటి సార్? 7013752403. ఓకే, మెయిల్ ఐడి కూడా చెప్పరా సార్ ఒకసారి? prasannakumar@gmail.com. సార్ మీ నాన్నగారు మెయిల్ కదా, మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పరండి? 10 సార్ డేట్ 10/1/1973. ఓకే సార్, మీ నాన్నగారు మీ నాన్న రిలీజియన్ ఏంటండి మీది? BCD అండి. రిలీజియన్ సార్, క్యాస్ట్ కాదు సార్? రిలీజియన్ హిందూ. ఓకే సార్, క్యాస్ట్ BCD. BCD లో ఏ క్యాస్ట్ సార్? మీ సబ్ క్యాస్ట్ ఏంటి సార్? వెల్మస్ అండి. ఓకే, వెల్మస్ గుడ్ సార్. ఓకే, నెక్స్ట్ మీ నాన్నగారు ఏం చదివారన్నారు సార్? 10th క్లాస్ తో డిస్కంటిన్యూ చేస్తారు. ఏ ఇయర్ లో సార్? ఇయర్ మరి కరెక్ట్ గా అది 1986 అలా ఉంటదండి. ఓకే, 1986లో 10th క్లాస్ వరకు డిస్కంటిన్యూ చేశారు. అవునండి. రీజన్ ఏంటి సార్, ఎందువల్ల డిస్కంటిన్యూ చేశారు సార్? డిస్కంటిన్యూ అంటే మరి ఆ రోజుల్లో మరి ఫ్యామిలీ బర్డెన్ అది ఇది ఉంటది కదండి, సో ఆ బేస్ చేసుకొని డిస్కంటిన్యూ చేశారు. సో అదేనండి, తెలుగు మీడియమే చదివి ఉంటారు కదా? తెలుగు మీడియం అంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఆ అబ్బాయి ఏమైనా కాంట్రాక్ట్స్ అవి ఏమైనా ఉంటే చిన్న చిన్న వర్క్స్ ఏమైనా వస్తే చేసుకుంటారు. నెక్స్ట్ శ్రీనివాస్ మీ అబ్బాయి గారు కదండి? అవునండి. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడండి? ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడండి. బీటెక్ చదువుతున్నాడు? అవునండి. ఓకే, అయితే నేను బీటెక్ పర్సూయింగ్ అని తీసుకుంటాను. బీటెక్ పర్సూయింగ్ అని తీసుకోండి. కోర్స్ ఏంటండి? కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్. బీటెక్ కంప్యూటర్స్. ఏ కాలేజ్ అండి? ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్ అండి, అవంతి కాలేజ్. ఓకే, ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడండి మీ అబ్బాయి? నెక్స్ట్ మరి చూడాలండి, మరి వాడి మనసులో ఏముందో దాన్ని బట్టి తీసుకుందాం. మరి కంప్యూటర్స్ అంటే మాక్సిమం మరి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను అంటున్నాడండి. సరే సార్, ఫ్యూచర్ అంబిషన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని తీసుకుంటున్నాను సార్. కృతిక మీ వైఫ్ కదా సార్? అవునండి. మీ వైఫ్ డీటెయిల్స్ చెప్పరా సార్? మా వైఫ్ ఇంటర్మీడియట్ తో డిస్కంటిన్యూ చేశారండి. ఓకే, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్. ఏ ఇయర్ లో అండి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ లో డిస్కంటిన్యూ అయింది. రీజన్ ఏంటి సార్? రీజన్ ఏంటంటే కొంచెం అంటే 2 సబ్జెక్ట్స్ అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మరి వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అది చేసేసారు, ఇంకా అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం కదా సార్? ఓకే, ఇంగ్లీష్ మీడియం.
అప్పుడు సార్ ఇప్పుడు మీ వైఫ్ కి గవర్నమెంట్ ఏంటంటే డిస్టెన్స్ లో ఎడ్యుకేషన్ ఇస్తారు సార్. ఓకే మినిమం ఫీజు కట్టాలి, మినిమం అది గవర్నమెంట్ పాలసీ చేస్తుంది. ఓకే మీ మా కంప్యూటర్ లో క్లాస్ అటెండ్ అయ్యి ఊరికి ఎగ్జామ్ ఇస్తే చాలు సార్. ఇంట్రెస్ట్ ఉందా సార్? ఒకసారి మరి నేను కనుక్కొని చెప్తానండి తనకి, ఒకసారి తన ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. అంటే ఒకసారి కనుక్కొని చెప్పండి సార్, నేను సర్వే డీటెయిల్స్ ఇచ్చేయాలి కదా. ఓకే అండి, ఓకే అంటే నేను చెప్తాను. ఓకే అండి, రాసుకోండి. ఓకే అండి, రాసుకోండి. ఇంట్రెస్ట్ సార్? ఇంట్రెస్ట్. సరే సార్, థ్యాంక్స్ సార్. బయోమెట్రిక్ పెడితే అయిపోతుంది సార్, అయిపోతాను ఇంకా. చూడండి ముందే చెప్పలేదు బయోమెట్రిక్ కోసం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ బయోమెట్రిక్ వద్ద ఏమవుతుందండి, తీసేయండి ఇంకెందుకు. సార్ అలా కాదు సార్, ఈ డేటా నేను చెప్పినట్టే సార్ బయోమెట్రిక్. ఎందుకంటే మేము వాలంటీర్స్ మి కూర్చొని ఎక్కడ పడితే అక్కడ సర్వే చేసేస్తున్నాము, ఇంటికి వెళ్ళట్లేదని ఊరికే కరెక్ట్ పర్సన్ దగ్గర నుంచి డేటా తెచ్చారని బయోమెట్రిక్ తీసుకోమన్నారు, అంతే సార్. అంటే దీనివల్ల మళ్ళీ మాకు ప్రాబ్లం ఏమి రాదు కదండి, బయోమెట్రిక్ ఇస్తే దీనికి అథెంటికేషన్ ఏం రాదు సార్, అలా ఏం రాదు సార్. అలాగైతే ప్రాబ్లం లేదండి. ఏమంటారా బయోమెట్రిక్? చూడండి అయితే ఒకసారి పెట్టనా, చూడండి తీసానా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.